నమస్తే అండి. నేను మీ డాక్టర్ అశ్విని పచ్చల, గ్రీన్ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం పిల్లల్లో అధిక బరువు లేదా ఊబకాయం గురించి మాట్లాడుకుందాం. మా పేషెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లల్ని హాలిడేస్ అప్పుడు తీసుకొచ్చినప్పుడు, "మేడం లావైపోతున్నారు. ఏది పడితే అది తింటున్నారు. మెడంతా నల్లగా వచ్చేస్తుంది. వాళ్ళ చర్మం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది" అని ఎన్నో సమస్యలు చెప్తూ ఉన్నారు. దీనంతటికి కారణం ఊబకాయం లేకపోతే అధిక బరువు. సో, దీనికి మేజర్‌గా చెప్పుకోదగ్గ కారణాలేంటి? ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, మంచి నిద్ర లేకపోవడం, మంచి ఫుడ్ లేకపోవడం, అంటే ఈటింగ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవటం. వాళ్ళకేదైనా మెడికేషన్స్ వల్ల కానివ్వండి, జెనెటికల్‌గా కానివ్వండి, లేదా ఏదైనా హెల్త్ కండిషన్ వల్ల కూడా ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీనికి యాస్ ఎ పేరెంట్ మీరు చేయవలసిందేంటి? ఫిజికల్ యాక్టివిటీని చాలా ఇంపార్టెంట్‌గా తీసుకొని, వాళ్ళకి ప్రతిరోజు ఏదైనా గేమ్ కానీ, యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదా పెద్ద పిల్లలైతే స్కూల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారంటే, స్కూల్ వాళ్ళనే రిక్వెస్ట్ చేసి, వారానికి 5 రోజులైనా ఏదో ఒక గేమ్, ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకుండేటట్టుగా చూసుకోండి. అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. బయట ఫుడ్‌ని మాక్సిమం రెస్ట్రిక్ట్ చేయండండి. బయట ఫుడ్, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్‌ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. వాటిని ఇంట్లో అవైలబుల్‌గా ఉంచొద్దు కూడా. అండ్ మీరే ఇంట్లో ప్రతిరోజు చక్కగా ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ లేదా ప్రోటీన్స్‌లో కూడా పర్టిక్యులర్‌గా వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్‌ని వెరైటీగా వండి పెట్టటం. ఇట్లాంటి వాటి మీద కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే, సో, వాళ్ళు బయట ఫుడ్స్‌కి ఎక్కువగా మక్కు చూపకుండా ఉంటారు. సో, అది వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి హెల్ప్ చేస్తుంది. అండ్ స్లీప్. స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ముఖ్యం. మనం ప్రతిరోజు పిల్లలకి ఒక మంచి స్లీప్ ప్యాటర్న్ అలవాటు చేయాలి. అంటే ఆ పర్టిక్యులర్ టైంకి మన ఇంట్లో అట్లాంటి వాతావరణం కల్పించి, వాళ్ళు చక్కగా పడుకోవడానికి హెల్ప్ అయ్యేటట్టు చూడాలి. అండ్ దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. వాళ్ళ ఫోకస్ కానీ, వాళ్ళకి గుర్తుండే పవర్ కానీ, అంటే మెమరీ గానివ్వండి, లేతే స్కూల్‌లో వాళ్ళ యాక్టివిటీ కానివ్వండి, బాగా ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తాయి. అండ్ స్క్రీన్ టైమ్ డెఫినిట్‌గా రెస్ట్రిక్ట్ చేయండి. ఓన్లీ వీకెండ్స్‌కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసుకోండి. రిమైనింగ్ డేస్‌లో ఎక్స్‌క్యూజెస్ మాత్రం ఉండొద్దండి. సో, ప్రతిరోజు స్క్రీన్ టైమ్ ఉండదు. ఓన్లీ వీకెండ్సే ఉంటుంది అని పిల్లల్ని చిన్నగా, నిదానంగా చిన్నప్పటి నుంచి ట్యూన్ చేయండి. దీనివల్ల వాళ్ళకి హ్యాపీ, హెల్తీ అండ్ క్వాలిటీ లైఫ్ ఇచ్చిన వాళ్ళవుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.